ఆమేన్. చాలండి, అందరూ నిదానంగా వాక్యాన్ని వినండి. దావీదు తన కుమారుడైనటువంటి సొలొమోనుతో ఈ మాటలు చెప్పారు. సొలొమోను పట్ల, దావీదు తన కుమారుడైన సొలొమోను పట్ల దేవుని యొక్క చిత్తము ఏమిటో దావీదుకి దేవుడు చెప్పారు. అదేంటి అంటే, తన ఘనమైన నామమునకు మందిరాన్ని అతడు కట్టించడం. ఈ విషయం దావీదు ఇరిగి తన కుమారుడికి చెప్పారు. నా కుమారుడా, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. నీవు వర్ధిల్లి నీ దేవుడైన యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చిన ప్రకారంగా ఆయనకు మందిరమును కట్టించుదుగాక అన్నారు. దేవుడు నీకు తోడై ఉండునుగాక, నిన్ను గూర్చి ఆయన సెలవిచ్చిన ప్రకారంగా ఆయన మందిరాన్ని నీవు వర్ధిల్లి ఆయన మందిరాన్ని కట్టించుదువుగాక అని చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. వర్ధిల్లుట అనే మాటను ఈరోజు మనం ధ్యానించుకుంటాం. ఏంటండి చెప్పండి? వర్ధిల్లుట. ఇది ఎంతో గొప్ప శుభవచనం, ఆశీర్వచనం. దావీదు తన కుమారుని గురించి చెప్పిన మాట. నీవు వర్ధిల్లాలి, వర్ధిల్లడం అంటే పవర్ఫుల్గా, శక్తివంతంగా, బలంగా మార్చబడటం. ప్రైజ్ ది లార్డ్. ఈ వర్ధిల్లుటను గూర్చి ఈరోజు నేను మీతో కొన్ని సంగతులు చెప్తాను. వర్ధిల్లడం అంటే ఏంటి? ఎప్పుడు వర్ధిల్లుతారు? ఎవరు వర్ధిల్లుతారు? వర్ధిల్లకపోవడానికి కారణాలు ఏంటి అనేవి ఈ వర్తమానము ద్వారా మీరు తెలుసుకుంటారు. ప్రతి ఒక్కరూ ఈ భూమి మీద దేవుడు తమకిచ్చిన దినాల్లో వర్ధిల్లాలి. యోసేపును గూర్చి లేఖనములో ఆదికాండ 39వ అధ్యాయం 2వ వచనములో, దాసుడుగా ఐగుప్తు దేశానికి అమ్మబడి అక్కడికి వెళ్ళి ఒక ఇంట ఉంటారు. ఆ ఐగుప్తీని ఇంట యోసేపు ఉన్నప్పుడు దేవుడు అతనికి తోడై ఉండేనని, ఆ ఐగుప్తీని ఇంట అతడు వర్ధిల్లేనని అక్కడ యోసేపును గూర్చి మనం చదువుతాం. అతడు అక్కడ వర్ధిల్లుతూ ఉన్నాడు. దానికి కారణం దేవుడు అతనికి తోడై ఉన్నాడు అని వర్ధిల్లుతూ ఉన్నాడు.
మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనములో బాలుడైనటువంటి సమూయేలు గురించి మనం చూస్తాము. సమూయేలు వాళ్ళ తల్లి అతన్ని మొక్కుకుంది దేవునికి. దేవుని మందిరంలో పరిచర్యకి ఇచ్చివేసింది. అక్కడ సమూయేలు పరిస్థితి ఎలా ఉంది అంటే, అతడు యెహోవా సన్నిధి నుండి దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుతూ ఉన్నాడు. దేవుడు అతనికి తోడై ఉన్నాడు. దాసుడుగా ఉన్న యోసేపు ఐగుప్తులో వర్ధిల్లుతూ ఉన్నాడు చూశాం. బాలుడైన సమూయేలు దేవుని సన్నిధిలో దేవుని దయ పొంది మనుషుల దయ పొంది అతడు వర్ధిల్లుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. 2 సమూయేలు 5:10లో యెహోవా దావీదుకు తోడై ఉన్నారు, దావీదుకు అంతకంతకు వర్ధిల్లేను అని ఉంది. దానియేలు గ్రంథం 6:28లో చివరి వచనం అంట. దానియేలు పుస్తకం 6వ అధ్యాయం చివరి వచనములో కూడా దానియేలు వర్ధిల్లేను అని రాయబడి ఉంది. ఇలా ఆ వరుసలో చూస్తే మన పేరు కూడా ఉంటే ఎంతో బాగుంటుంది. నీ పేరు కూడా అక్కడ ఉంటే బాగుంటుంది. మీరు ఎవరైనా కానివ్వండి, మీరు ఏమి చేస్తున్నా కానివ్వండి, దేవుని సేవకులుగా పిలువబడ్డప్పుడు ఆ సేవా పరిచర్యలో సేవకులు వర్ధిల్లాలి, సంఘము వర్ధిల్లాలి, విశ్వాసుల కుటుంబాలు వర్ధిల్లాలి. మీరు చేస్తున్న ఏదైనా వ్యాపారాలే కానివ్వండి, ఏ రంగంలోనైనా కానివ్వండి, ప్రతి ఒక్కరూ ఏమవ్వాలి? మాట్లాడండి, తలపైకి సరి కూర్చోండి. ఏమవ్వాలి? వర్ధిల్లాలి. వర్ధిల్లాలా? వర్ధిల్లాలని ఎంతమందికి ఆశ ఉంది? మేము వర్ధిల్లాలి, కుటుంబం వర్ధిల్లాలి, పిల్లలు వర్ధిల్లాలి. ఎంతమంది కోరుకుంటున్నారు? మా బిడ్డలు వర్ధిల్లాలి, మేము వర్ధిల్లాలి. వర్ధిల్లాలి, మీరు కోరుకోవాలి. నా ప్రియులారా చూడండి, ఏదైనా చిన్న ప్లాంట్ మనం నాటుతాం, చిన్న మొక్క, అది ఎంతకాలమైనా కానీ అలాగే ఉండిపోయింది అనుకోండి, ప్రయోజనం ఉండదు, సంతోషం ఉండదు. అది అంతకంతకు దినములు గడిచే కొలది అది వర్ధిల్లినప్పుడే మనం సంతోషిస్తాం. అలాగే ఈ భూమి మీద మన జీవితం కూడా వర్ధిల్లాలి. మీకు చెప్తాను, అనేకుల జీవితాలు ఎందుకు వర్ధిల్లలేదు, ఎందుకు వర్ధిల్లడం లేదు? మీరు వర్ధిల్లాలి అని కోరుకున్నారు కనుక, వర్ధిల్లాలి అని కోరుకునే ప్రతి వ్యక్తి ఏమి చేస్తే మీరు వర్ధిల్లుతారు, ఏ విధంగా మనం వర్ధిల్లుతాము, వర్ధిల్లకపోవడానికి కారణాలు ఏమై ఉంటాయి అనే విషయాలు దేవుని వాక్యంలో నుండి మీతో స్పష్టంగా తెలియజేస్తాను. 3 యోహాను పత్రికలో 2వ వచనం మనందరికీ సుపరిచితమే. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం, చివరికి వచ్చేయండి, ప్రకటన గ్రంథంలోకి దగ్గరికి వచ్చేయండి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను అన్నారు ఇక్కడ అపోస్తలుడైన యోహాను. ప్రైజ్ ద లార్డ్. వర్ధిల్లడం అనంటే కొంతమందికి ఇష్టమే, కానీ ఎందులో ఇష్టం అంటే ఏమనుకుంటారంటే కురచ ఆలోచన ఉంటుంది కొంతమందికి. వర్ధిల్లడం అని అంటే అంతకంతకు వర్ధిల్లడం అని అంటే ఏవో లోక సంబంధంగా పొలాలు
స్థలాలు సంపాదించుకోవడం, ఇళ్ళు వాకిళ్ళు ఎత్తు చేసుకోవడం, పెంచుకోవడం, అవి ఇవి లోకంలో సంపాదించుకోవడం అని అనుకుంటారు. అది మాత్రమే కాదు, దానికంటే ముందు మాటను చూడండి. ఈ వర్ధిల్లుటను గురించి అపోస్తులుడైన యోహాను చెబుతున్న ఆ మాటలో భావం చూడండి. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం. ఆత్మీయతలో వర్ధిల్లాలి. దేవుని ప్రజలు ఆత్మీయతలో ఆత్మ సంబంధముగా బలపడాలి, ఎదగాలి. దావీదు అంతకంతకి వర్ధిల్లినట్టు, అంతకంతకి రోజులు గడుస్తున్న కొలది, నెలలు గడుస్తున్న కొలది, సంవత్సరాలు గడుస్తున్న కొలది దేవుని ప్రజలు ఆత్మీయతలో, నీ ఆత్మలో వర్ధిల్లాలి. నీ ఆత్మీయ జీవితం వర్ధిల్లాలి. విశ్వాసం, ప్రార్థన, భక్తి, దైవ భయము, దేవుని ప్రేమించుటలో సత్యాసక్తి కలిగి, దేవుని కొరకు సత్క్రియలు, నిర్ణయింపబడిన సత్క్రియలు చేయుటలోనూ మీరు అంతకంతకు వర్ధిల్లాలి. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం. తర్వాత మాట ఇది, మొదటి మాట ఇది, దాని తర్వాత మాట ఇది. అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలని ప్రార్థించుచున్నానన్నారు. ఊరికే లోక సంబంధంగా వర్ధిల్లడం అనేది దేవునిని ఎరగని వారికి కూడా ఉండే ఆరాటము, తపన. అయితే దేవుని పరిశుద్ధులకు, దేవుని బిడ్డలకు అతి ప్రాముఖ్యమైనది దేవునిలో, ఆత్మీయతలో, విశ్వాసములో వర్ధిల్లడం. మనకు తెలుసు, లోకరీత్యా ఈ లోకంలో మనం జీవించేది ఎంతకాలం, లోకంలో మనం నివసించేది ఎంతకాలం. స్తోత్రం. ఈ లోకంలో మనం నిత్యమేమి కాదు. అందుకని నీ ఆత్మీయ జీవితాన్ని గురించి ఆలోచన ఉండాలి. నీ ఆత్మీయ స్థితిలో వర్ధిల్లాలి. నీ ఆత్మలో వర్ధిల్లుతున్న కొలది దాని తర్వాత అన్ని విషయాలలోనూ ఇక అందులో సంశయం లేదు. అన్ని విషయాలలో కూడా వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలి. ఈ మాటలోని ప్రాముఖ్యతను బట్టే ఈ మాట మొదటగా చెప్పారు. ఏది? నీ ఆత్మీయ జీవితానికి ఉన్న ప్రాముఖ్యతను బట్టే. శరీర సంబంధంగా వర్ధిల్లడం కంటే కూడా ప్రాముఖ్యమైనది ఆత్మీయ జీవితం గనుకే ఆ మాట ఉంది. కొందరికి లోక సంబంధమైన వాటి మీదే మనసు, కానీ ఆత్మీయ జీవితంలో చిక్కుపోతున్నామే, తగ్గిపోతున్నామే, దిగజారిపోతున్నామే, మునుపటి కంటే తక్కువైపోయామే, వెనుకబడిపోతున్నామే అనేటువంటి స్థితి, ఆలోచన వాళ్ళ స్థితిని గురించి కొందరికి లేకపోవడం చాలా విచారకరం. నీ ఆత్మీయ స్థితిని గమనించుకోవాలి.
నీ ఆత్మీయ జీవితంలో వర్ధిల్లుతున్నారా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇర్మీయా గ్రంథములో 22వ అధ్యాయములో 30వ వచనాన్ని అక్కడ చూడండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సంతానహీనుడనియు తన దినములలో వర్ధిల్లని వాడనియు ఈ మనుషుని గూర్చి వ్రాయుడి. చూడండి, దేవుడు యూదా రాజు అయినటువంటి యెహోయాకీము కుమారుడైనటువంటి కొన్యాను గూర్చి మాటలు చెప్పారు. ఎందుకు చెప్పారు ఈ మాట? అతడు తన దినములలో వర్ధిల్లడని రాయమన్నారు. అతను రాజుల కుటుంబం అది. ఇతని గూర్చి, అతని కుటుంబాన్ని గూర్చి, అతని సంతానాన్ని గూర్చి దేవుడు ఎందుకు ఖచ్చితంగా చెప్పారు ఈ మాట? అతడు వర్ధిల్లడు, అతని సంతతిలో ఎవరూ కూడా వర్ధిల్లరు. ఎందుకు చెప్పారు ఏనండి? దానికి కారణం ఏమిటి? రాత్రి చెప్పాను, దేవుడు నీ హృదయం యొక్క స్థితిని బట్టి ప్రతి వానికి వాళ్ళ క్రియలకు తగిన ఫలము ఇచ్చుతాడు. దాని కొరకు దేవుడు ప్రతి వాని హృదయమును చూస్తాడు. ఎందుకు ఇతడు వర్ధిల్లడు, ఇతని సంతతి కూడా ఎందుకు వర్ధిల్లదని చెప్పారంటే, గమనించండి, అదే అధ్యాయములో 22:21 అక్కడ ఉంటుంది, దేవుడు వాళ్ళ క్షేమకాలములో వాళ్ళతో మాట్లాడారట, కానీ వాళ్ళు దేవుని మాట వినలేదంట. ఇదే కారణం. గుర్తుపెట్టుకోండి, నోట్ చేస్తే చాలా బాగుంటుంది, రాసుకుంటే చాలా మంచిది. సోదరులారా వినండి, ఎందుకు ఈ మాట వచ్చింది? వర్ధిల్లడు అతను అని ఎందుకు దేవుడు చెప్పాడు? అతనే కాదు, అతని పిల్లల గురించి కూడా దేవుడు రాయమన్నాడు. ఇతని సంతానం కూడా భూమి మీద వర్ధిల్లరు రాయ్. ఎందుకని? వాళ్ళ క్షేమ కాలములో దేవుడు వాళ్ళతో మాట్లాడారు, కానీ వాళ్ళని ఆయన తట్టు తిప్పుకోవాలని తన ప్రవక్తలను పంపి చెప్పారు, ప్రకటించారు, కానీ వాళ్ళు వినలేదు. అందుకే కుడి చేత ముద్ర ఉంగరముగా ఉండవలసిన వారిని దేవుడు అక్కడి నుంచి లాగి తీసి పక్కన పెట్టాడు. గుర్తుపెట్టుకోండి, ఒకటి, వర్ధిల్లకపోవడానికి గల కారణం దేవుని మాట చెప్పాలా, వినకపోవటం, లక్ష్య పెట్టకపోవటం. చూసారా? పిల్లల్ని కన్నారు, కానీ పిల్లల జీవితాలు కూడా వర్ధిల్లవని దేవుడు రాయమని చెప్పాడు. రాజు కుటుంబం ఏమైపోయింది? అతని సంతతిలో ఎవ్వరు కూడా వర్ధిల్లలేదు. ఇంకా కొన్ని విషయాలు మనం దేవుని వాక్యంలో నేర్చుకుందాం. ఎందుకు వర్ధిల్లరు, ఎవరు వర్ధిల్లరు, వర్ధిల్లని వారి గురించి అదేంటి, కారణం ఏంటి? చూడండి ఒక్కొక్కటి. ఒకటి, దేవుని మాట వినకపోవటం వల్ల. సోదరులారా, ప్రతి మాట దేవుని మాట జాగ్రత్తగా వినాలి. నీవు ఈరోజు దేవుని మాట, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వయసులో ఉన్నాను కదా అని, క్షేమంగా ఉన్నాను కదా అని, ధనవృద్ధి చేశాను కదా అని, ఇంకా ఏదేదో అని అనుకుని నీవు దేవుని మాట వినకుండా పోతుంటే నీ జీవితంలో నీవు
వర్ధిల్లలేవు. అంతేకాదు నీ సంతతి కూడా వర్ధిల్లరు. రెండో మాట చెప్తాను, దేవుని వాక్యంలో నుండి తీసుకుందాం. చూడండి, సామెతలు 28:13. ఈ మాట కూడా తరచుగా మనం అనేకసార్లు విని ఉంటాం. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. నోట్ చేయండి. అతిక్రమములు దాచిపెట్టుకునేవాడు వర్ధిల్లడు. అతిక్రమం అంటే ఏంటి? అతిక్రమాలు అంటే పాపం. హలో, అతిక్రమం దేవుని ఆజ్ఞను అతిక్రమించటం, దేవుని మాటను అతిక్రమించటం, త్రోసివేయడం. బాగినాలి సిస్టర్, బ్రదర్, దేవుని మాటను త్రోసేయటం, అతిక్రమించటం. అతిక్రమించి అతిక్రమాలు దాచిపెట్టి మీలో అలాంటి స్థితిలో మీరు ఉండుంటే ఈ జీవితం ఏమవుతుంది? వర్ధిల్లుతుందా? వర్ధిల్లదు. అతిక్రమాలు మీలో దాచిపెట్టుకునేవాడు వర్ధిల్లడు. ఆకాను గురించి చెప్పుకోవచ్చు మనం. ఆకాను గురించి దేవుడు చెప్పాడు, ఎరుకోలో శపించబడింది ఇదంతా, ఇందులో ఏది మీరు తీసుకుని దాచుకోవద్దు, ముట్టుకోవద్దు, అలా శాపగ్రస్తమైందని మీరు ముట్టుకోవద్దు అని చెప్పారు. ఇశ్రాయేలులందరూ బాగానే విన్నారు. ఇశ్రాయేలులో ఒకడు ఆకాను. ఒక హెచ్చరిక మనకి. అతను వెళ్ళి షినారు దేశపు పై వస్త్రము, బంగారు అతను తెచ్చుకొని తన డేరాలో, గుడారములో దాచుకున్నాడు. అతిక్రమాలు, దేవుని మాటను అతిక్రమించారు. అందుకే బైబిల్ మనకు నేర్పిస్తుంది, మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలుసు. మనకు అవసరం అనుకున్నది దేవునికి తెలుసు. నీకు అవసరం అనుకున్నది దేవునికి తెలుసు. తెలియదు ఆయనకి? ఆయన మహిమైశ్వర్యములో దేవుడు మీ ప్రతి అవసరము తీరుస్తాడు. ఆ వరుసలోనే మనం, ఆ విశ్వాసములోనే పెరగాలి తప్ప మనం అతిక్రమించి ఆకానులాగా ప్రవర్తించితే, అతిక్రమాలు దాచిపెట్టుకుంటే ఏమవుతారు? వర్ధిల్లరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 2 దినవృత్తాంతాల గ్రంథం 24వ అధ్యాయము 20వ వచనం చదువుదము. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడకు యెహోయాదా కుమారుడైన జకర్యా మీదికి రాగా, అతడు జనుల ఎదుట నిలవబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు. స్తోత్రం. చూడండి, ఇక్కడ దేవుని ప్రజలైన వారికి దేవుడు చెప్పారు. అక్కడ ఈ అధ్యాయంలో దైవ ప్రజలు దేవుని నుండి దూరం అయిపోయి, దేవుని విడిచిపెట్టి దేవతా స్తంభాలు, ప్రతిమలు నిలబెట్టుకొని వాటికి నమస్కరిస్తున్నారు. వారి మధ్యలో ఉన్న ప్రవక్త జకర్యా, అతని మీదకి దేవుని ఆత్మ దిగివచ్చినప్పుడు అతడు ఆ ప్రజల మధ్యకి వెళ్ళి ఇలా చెప్పాడు,
మీరెందుకు దేవుని ఆజ్ఞలు మీరుతున్నారు? ఆ వాక్యం గుర్తుపెట్టుకోండి. మీరెందుకు యెహోవా ఆజ్ఞలు మీరుతున్నారు? మీరు చెప్పండి, చెప్పండి. మీరు వర్ధిల్లరు. కారణం దేవుని ఆజ్ఞను మీరుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియులారా, ఇలాంటి కారణాలు ఆ వ్యక్తుల్లో ఉన్నప్పుడు వారు వర్ధిల్లలేదు. వారు ఎంతటి వారైనా సరే, వారు రాజులైనా సామాన్యులైనా, వారి జీవితాలు ఏమాత్రము కూడా వారి పిల్లలు వర్ధిల్లలేదు. ఆకాను రాళ్లతో కొట్టి అతని పిల్లలు కూడా చంపబడ్డారా? ఇక్కడ జకర్యా ప్రవచించిన ఈ మాట ఈ చోట యోవాషు రాజు దేవుని మాట వినకుండా అతని సమ్మతితోనే జకర్యా మీదకి రాళ్ళేసి కొట్టి చంపించారు. శిక్ష వచ్చింది యోవాషు మీదకి. గాడిద పాతిపెట్టబడ్డాడు. బయటికి లాగేశారు అతన్ని. గాడిద పాతిపెట్టబడ్డాడు. అతని గురించి రాయబడి ఉంది. ఆ సంవత్సరంలోనే చిన్న గుంపుతో సిరియన్లు వచ్చి విస్తారమైన ఈ ప్రజల్ని పట్టుకున్నారు, చెరపట్టుకుపోయారు. యోవాషుకు శిక్ష వచ్చింది. చూసారా? దానికి కారణం దేవుని ఆజ్ఞలను మేరటం. ప్రైజ్ ది లార్డ్. ఏమో ఈ మాటలు ఎందుకోసమో, ఎవరో యోవాషు కోసమో ఆకాను కోసమో, ఆ రోజున దేవుని మాట వినిన కొన్యా కోసమో కాదు, కానీ నేడు వాక్యం వినుచున్న మన కోసమే ఈ మాటలు చెప్పబడుతున్నాయి. అందరు కూడా చేతులు పైకెత్తి దేవుని స్తుతించండి. నా సహోదరి సహోదరుడా, నేను అల్పుడైన మనుషుణ్ణి, మీలో అనేకుల కంటే నేను అల్పుడను. నన్ను పక్కన పెట్టండి. నా మాట కాదు, ఇది దేవుని మాట. మీరు దేవుని వైపు చూడండి. దేవుని మాట చెప్పినందుకు జకర్యా మీద కోప్పడ్డారు, రాళ్ళు తీసి కొట్టారు. ఆ దేశం మీదకే, రాజు మీదకే గొప్ప శిక్ష వచ్చింది. ఈ రోజున మీకు వాక్యాన్ని ప్రకటిస్తున్న దైవ సేవకుల మాట మీకు నచ్చకపోతే మా మీద మీకు కోపం రావచ్చు, నొచ్చుకోవచ్చు, బాధ కలగవచ్చు. కానీ ఆలోచించవలసింది మిమ్మల్ని గూర్చి. మీరు దైవ భయము కలిగి ప్రవర్తిస్తున్నామా అని ఆలోచించుకోవాలి. ఏదో వెళ్తున్నాం వస్తున్నాం అనే నామకార్థ స్థితిలో ఈ రోజుల్లో అనేక మంది ఉండిపోవడం కూడా మనం చూస్తూ ఉన్నాం. నా దేవుని పిల్లలారా, మీరు ఆత్మీయంగా వర్ధిల్లకపోవడానికి కూడా ఇవే కారణాలు. ఇంకా అన్ని విషయాలలో వర్ధిల్లకుండా ఉండడానికి కూడా ఇవే కారణం. సోదరులారు, ఒక్కసారి మీ తలల పైకెత్తి ఆలోచించండి. మీ ఆత్మీయ జీవితం ఏమవ్వాలి? ప్రియుడా, గాయి, నీ ఆత్మీయతలో వర్ధిల్లించు, అన్ని విషయాలలో వర్ధిల్లి సౌఖ్యముగా ఉండాలని ప్రార్థిస్తున్నామన్నారు. అది అప్పుడే నీ పట్ల ఉన్న దేవుని చిత్తము నీవు నెరవేర్చగలుగుతావు. అందుకే కదా దావీదు సొలొమోనుకి చెప్పాడు, నా కుమారుడా, యెహోవా నీకు తోడుగుండుగాక, నీ వర్ధిల్లి ఆయన నిన్ను గూర్చి సెలవిచ్చిన ప్రకారముగా నువ్వు చేయదువుగాక. ఆయన నిన్ను గూర్చి సెలవిచ్చిన దానిని నువ్వెప్పుడు చేయగలుగుతావు? నీవు వర్ధిల్లినప్పుడే. వర్ధిల్లకుండా ఆయన చెప్పింది ఎలా సాధ్యం?
మొదట వర్ధిల్లు అంటే వర్ధిల్లుట అనే దానికి బలపడటం, శక్తిని పొందటం, ఎదగడం, వృద్ధి చెందడం. అంతేగాని వర్ధిల్లడం అని అంటే ఏదో లోకుల వలె ఎంతో కొంత ఏదో లోక సంబంధంగా 4 స్థలాలు, పొలాలు ఏదో ఇది అని మాత్రం అనుకోవద్దు. అది మాత్రమే అనుకోవద్దు. అలాంటి వాటిని కూడగట్టుకుని రాజులు సహితము వారు ఉన్నారా, తిన్నారా, అనుభవించారా? దేవుడు తోడు లేకపోతే ఏమీ ప్రయోజనం లేదు నీ జీవితానికని మనం గుర్తించాలా. ప్రైజ్ ద లార్డ్. వర్ధిల్లకపోవడానికి 4 విషయాలు ఉన్నాయి. ఒకటి చెప్పండి, దేవుని మాట వినకపోవటం. రెండోది చెప్పండి బ్రదర్, హలో. వర్ధిల్లకపోవడానికి కుటుంబ వ్యవస్థ అవ్వచ్చు, నీ విశ్వాస జీవితం కావచ్చు, పిల్లలు కావచ్చు. వర్ధిల్లకపోవడానికి గల కారణాలు ఏంటి? ఒకటి, నోరు తెరిచి చెప్పాలి అందరూ, దేవుని మాట వినకపోవటం. రెండు అతిక్రమాలు మీలో దాచిపెట్టుకోవటం. మీలో అతిక్రమాలు, సీక్రెట్ సిన్స్, రహస్య పాపాలు. ఇలా చూడండి, కొంచెం ఇలా చూడండి. అవి నీ జీవితంలోకి వచ్చి నువ్వు దాచిపెట్టుకున్నప్పుడు అవి బయటకు కనిపించు. నీవు ఎలా వర్ధిల్లుతావు? ప్రార్థన ఉండదు, విశ్వాసములో కోల్పోయి పడిపోతావు, పరిశుద్ధతలో పడిపోతావు. ఏమండి, అవే నీ హృదయములో ఉన్న ఆ సీక్రెట్ సిన్స్ ఇప్పుడు నిన్నేం చేస్తున్నాయి అంటే వర్ధిల్లకుండా చేస్తున్నాయి. చూడండి, నీ విశ్వాసగా దేవుని మాటిని మందిరంలో అడుగుపెట్టావు. వాక్యం విని ఏమవుతూ ఉండాలి? రోజు రోజుకి మీ విశ్వాస జీవితం ఏమవ్వాలి? అంతకంతకి వర్ధిల్లాలి, పైకి రావాలి. వర్ధిల్లినప్పుడు దైవ చిత్తము నీ పట్ల నెరవేర్చబడుతుంది. నీ వర్ధిల్లకుండా అలాగే కూర్చుని ఉన్నావు అనుకో, మందిరం కడతావా? దేవుని మందిరంగా మార్చబడతావా? ఆయన పోలికలోకి రాగలుగుతావా? రాకడలో ఎత్తబడతావా? జరగదుగా. ప్రైజ్ ది లార్డ్. అందుకని దేవుని యొద్దకు వచ్చి సహవాసములో నిలిచి వాక్యాన్ని, ఉపదేశాన్ని పొంది ఏం చేయాలి? వాక్యమును నేర్చుకుని, తెలుసుకుని ఒక్కొక్క మెట్టు ఆత్మీయ స్థితిలో ఎదగాలి. ప్రార్థన చేయుటయందు, రొట్టె విరుచుటయందు, సహవాసములో, ఉపదేశములో ఏమండి ఎదగాలి. వచ్చిన వారు వచ్చినట్టే అలాగే అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఉంటే అది వర్ధిల్లడమా? ఎలా వచ్చావో, ఏ స్థితిలో వచ్చావో, ఎలా ఒకటి హృదయంతో ఉన్నావో అలాగే ఉండడం అది వర్ధిల్లడమా? వర్ధిల్లలేదంటే కారణం ఏంటి? నీలో దేవుని మాట వినటం లేదు. అతిక్రమాలు దాచిపెట్టడం వల్ల. వాటిని విడిచిపెట్టేవాడు దేవుని కనికరం పొందుతాడు. బాగా వినాలి యవనస్తులారా, మీ గుండెలను పరిశీలించుకోండి. ఎవరినో మోసం చేస్తున్నాను అనుకోవద్దు. తల్లిదండ్రులు కాదు మోసం చేసేది, నిన్ను నీవే మోసగించుకుంటున్నావు. ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు, దైవ భయము నీ గుండెల్లో ఉందా?
పోయిన వారం నేను చెప్పాను దేవుని భయాన్ని గూర్చి. అది నీకుంటే నీవే ప్రపంచంలో చాలా గొప్ప వ్యక్తివి. నీవే గట్టిగా చెప్పండి. దేవుని యొద్దకు వచ్చి కూడా దేవుడు అంటే భయం లేకపోతే ప్రపంచంలో శాపగ్రస్తుడు ఎవడు అంటే వాడే. నా ప్రియులారు జాగ్రత్తగానండి. కొందరు ఆత్మీయ స్థితిలో ఎదగకపోవడానికి కారణం ఇవే. దేవుని మాట వినకపోవడం. వింటే పైకొత్తావుగా, దేవుని మాట వింటా ఉంటే ఎదుగుతావుగా, దేవుని మాట వింటే ఇంకా నువ్వు మారు మనసు లేకుండా ఉంటావా? ఇంకా నువ్వు బాప్తిసం లేకుండా అలాగే ఉంటావా? అలాగే ఉన్నావు, వర్ధిల్లడం లేదంటే నీలోని అతిక్రమాలే కదా. దానికి కారణం అతిక్రమాలు. అన్నాళ్ళు ఉంటారు అలాగా. అలా ఉంటే ఏంటి ప్రయోజనం? నీ జీవితం భూమి మీద వర్ధిల్లదు కదా. వర్ధిల్లాలి. చూడండి, వర్ధిల్లకపోవడానికి కారణం ఆజ్ఞలను అతిక్రమించి ప్రవర్తించటం. అదే ఒకసారి కళ్ళ గట్టినట్టుగా వాక్యాన్ని చూడండి. మీ ఆత్మీయ జీవితము వర్ధిల్లకపోవడానికి కారణం నీలో రహస్య పాపాలు, దేవుని మాట వినకపోవటం, ఆ దేవుని ఆజ్ఞలను అతిక్రమించటం. ఇంకొకటి ఇర్మియా 10:21 త్వరితముగా. కాపరులు పశుప్రాయుల యెహోవా యొద్ద విచారణ చేయరు గనుక యెహోవా యొద్ద విచారణ చేయరు గనుక వారే వర్ధిల్లక ఉన్నారు. ఎందుకు వర్ధిల్లక ఉన్నారు? ఎందుకు వర్ధిల్లక ఉన్నారు? దేవుని యొద్ద విచారణ చేయటం లేదు. దేవుని యొద్ద విచారణ చేయుచున్నావా? దేవుని యొద్ద కనిపెట్టుచున్నావా? దేవుని యొద్ద ప్రార్థించుచున్నావా? లేదు. దేవుని యొద్ద విచారణ చేయక ఉన్నారు గనుకే వారు వర్ధిల్లక ఉన్నారు. నీవు నీ ఇంటికి కాపరి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మన ఆత్మల కాపరి. అయితే నీవు ఎలా ఉండాలి? దేవుని యొద్ద విజ్ఞాపన చేయాలి, విచారణ చేయాలి. పిల్లల కొరకు, కుటుంబం కొరకు నువ్వేం చేయాలంటే దేవుని దగ్గర విచారణ చేయాలి, ప్రార్థన చేయాలి. చేస్తున్నారా? ఉందా మెలకువ? బ్రదర్ ఆలోచించండి. దేవుడు అబద్ధికుడు కాదు, దేవుడు అన్యాయస్తుడు కాదు. అది నీలో లేనప్పుడే నీవు వర్ధిల్లలేవు. ప్రార్థన ఉందా? నేను మిమ్మల్ని ఏమి ప్రదర్శనకి అడగట్లేదు, కానీ చేతులెత్తమని అడగట్లేదు. కానీ మీలో మీరే ఎంత వాక్యం, ఎంత సత్యమో మీ గుండెల మీద మీరు చేతులు వేసుకుని ఆలోచించండి. నీలో ప్రార్థన జీవితం లేకపోవడానికి కారణం సంథింగ్ రాంగ్. దేవుని యెడల ప్రార్థించుట, దైవ చిత్తాన్ని తెలుసుకోవడం, ఆసక్తిని కోల్పోవడం, అది లేదు అని అంటే ప్రార్థన లేదు గనుకే వారు వర్ధిల్లక ఉన్నారు. దేవునిలో వర్ధిల్లకపోవడానికి కారణం లోపం, ప్రార్థన లేకపోవుట. ప్రార్థనే మనకు ప్రాకారమని, ప్రార్థనే మనకు సమస్తానికే. మనకి దేవుణ్ణి ప్రార్థించుడు తప్ప మనకేముంది? అది నీలో లేనప్పుడు నువ్వు ఎలా వర్ధిల్లుతావు? విశ్వాసులారు వినండి, మీలో
ప్రార్థన లేకపోతే, ప్రార్థన లోపమైతే మీ జీవితాలు చాలామంది చెప్తారు. కొందరు శరీర రీత్యా హెల్దీగా ఉండకపోవడానికి కారణం వారిలో కొన్ని పౌష్టిక లోపాలు, అలాగే ఆత్మీయులు వర్ధిల్లకపోవడానికి కారణం ఈ లోపాలు. నీవు ప్రార్థన చేసే వ్యక్తివైతే, దేవుని యొక్క విచారణ చేస్తూ ఉంటే నీ వర్ధిల్లుతావు. విచారణ లేదు, ప్రార్థన లేదు అని అంటే, కొంతమంది చేస్తారు ప్రార్థన ఎలాగా, ఎప్పుడు ఆనక పడుకునేటప్పుడు, ఆనక. కొంతమంది చేస్తారు ప్రార్థన కార్యం అయ్యే వరకు, కార్యం అయిన తర్వాత విచారణ, ప్రార్థన లేకపోతే విజయాలు ఉండవు. వర్ధిల్లడం అనే దానికి అడ్డుపడిపోతుంది. అందుకని గుర్తుపెట్టండి మాటలు. సంతోషంగా ఉందా మీకు? చెప్పనా? చెప్పండి, ఏంటిది? ఎందుకు నీ ఆత్మీయ స్థితి వర్ధిల్లడం లేదు అని అంటే, దానితో పాటు మిగతా విషయాలలో కూడా వర్ధిల్లకుండా ఉన్నావు అంటే ఇవి లోపాలు. అందుకే నీ జీవితం వర్ధిల్లకుండా ఆగిపోతుంది. ఒక్కొక్కటి మీరు బాగా వింటున్నారు, గుర్తుపెట్టుకుని ఈ వాక్యం ముగించే లోపులే మీరు పరిశీలన చేసుకుని ఈరోజు దేవుని పాదాల దగ్గర మీరు సాగిల పడాలని నేను కోరుకుంటున్నాను మిమ్మల్ని గూర్చి. ప్రైజ్ ద లార్డ్. ఇవన్నీ మీ జీవితాన్ని వర్ధిల్లకుండా చేసేవి. ఏది? దేవుని మాట వినకపోవటం. ఏది? అతిక్రమాలు నీలో దాచిపెట్టుకోవటం. అదే చాలామంది నటించేస్తూ ఉంటారు మనుషుల దగ్గర. అతిక్రమాలు. నష్టం ఎవరికి జరుగుతుంది? అతిక్రమాలు దాచిపెడతాయి. 3 బాగినండి. ఏ అతిక్రమాలు నీలో ఉన్నాయో అవే నీ వర్ధిల్లకుండా చేస్తాయి, నీ జీవితం వర్ధిల్లకుండా చేస్తాయి. 3 ఆజ్ఞలను అతిక్రమించటం. ఏ విషయంలో దేవుని ఆజ్ఞ అతిక్రమిస్తున్నావో అదే కారణం నీ కుటుంబం నీవు వర్ధిల్లకపోవడానికి కారణం. 4 ప్రార్థన, దేవుని యొద్ద విచారణ చేయుట లేకపోవటం నీ జీవితంలో వర్ధిల్లకపోవడానికి కారణాలు. 4 కారణాలు. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చెప్పండి అందరూ, చేతుల పైకెత్తి. ఇవండి కారణాలు. హలో, అర్థమైందా? ఉన్నానన్న పేరుకే ఉన్న ఉపయోగం లేదు, ప్రయోజనం లేదు, ఆశీర్వాదం లేదు, నెమ్మది లేదు. ఈ 4 మాటలు మీ గుండెల్లో దాచి భద్రపరచండి. ఒకవేళ లేదు అనుకుంటే కూడా చాలా ప్రమాదం ఉంటుంది, చాలా ప్రమాదం ఉంటుంది. చెప్తా చూడండి, నీవు ఎప్పుడు వర్ధిల్లుతావు? మరో 4 మాటలు దాని గురించి కూడా దేవుని వాక్యం మీకు చెప్తాను. 1 తీయండి, బైబిల్ తీయండి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. చురుగ్గా ఉండాలి. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. చెప్పండి, అల్లెలు చెప్పండి. విన్నారా మీరు? మళ్ళా చదువయ్యా.
అందరూ విన్నారా, చూశారా? గ్రహించండి, తొందర పెట్టను. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. ఇదిగో యెహోషువకి దేవుడు చెప్తున్నారు, నా సేవకుడైన మోషే ద్వారా నేను మీకు నా ధర్మశాస్త్రాన్ని మీకు ఇచ్చాను. బ్రదర్, ఈ రోజులో మీలో వర్ధిల్లకుండా మీలో ఉన్నటువంటి దురాత్మలన్నిటి నుండి మీరు విడుదల పొందుదురుగాక. ఆమేన్ అనుకోండి, ఆమేన్ అనుకోండి. వర్ధిల్లలేని స్థితిలో నుండి మీరు విడుదల పొందుదురుగాక. దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకి ఆయన ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆయన ధర్మ విధులను దేవుడిచ్చారు. మోషే చనిపోయారు. తర్వాత యెహోషువకి ఈ బాధ్యతలు దేవుడిచ్చాడు, ఈ ప్రజలని కనాను దేశానికి నడిపించమని. ఇప్పుడు చెప్తున్నాడు ప్రభు, నీవు నా సేవకుడైన మోషే ద్వారా ఇయ్యబడిన నా ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధించ తప్పిపోకూడదు. ఇందులో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గాన్ని వర్ధిల్ల చేసుకుంటావు, నీవు చక్కగా ప్రవర్తిస్తావు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నా ప్రియులారా, దేవుడు మన కొరకు, మన మేలు కొరకు, మనకి నీతి కొరకు, మనకు ఘనత కొరకు, ఆయన మనం ఆశీర్వాదకరంగా ఉండడానికి కొరకు ధర్మశాస్త్రమును దేవుడు ఇచ్చారు. దీనిని నీవు తెలుసుకోవాలి. దీన్ని తెలుసుకోవడానికే నీవు ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని దివారాత్రులు ధ్యానం చేయాలి. నువ్వు తెలుసుకోవాలి, ఇందులో దేవుడు ఏం రాయించాడు, మన కొరకు దేవుడు ఏం చెప్పారు. దీన్ని ఏం చేయాలి? నీవు ధ్యానించాలి, దివారాత్రులు ధ్యానించాలి. అలా చేస్తే అప్పుడు నీ జీవితం ఏమవుతుంది? నీవన్ని విషయంలో వివేకము కలిగి చక్కగా ప్రవర్తిస్తావు, నీ మార్గాన్ని వర్ధిల్ల చేసుకుంటావు. నీ జీవితం వర్ధిల్లుతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితం అలా వర్ధిల్లాలి, నీ కుటుంబం అలా వర్ధిల్లాలి, నీ ఆ వృద్ధి కలగాలి అని అనుకుంటే నీవు దేవుని యొక్క వాక్యమును దివారాత్రులు ధ్యానం చేయాలి. ఈ రోజున వాక్యము ధ్యానము చేయటము లేదు అని అంటే, ఒకవేళ నీలో వాక్యం వినడము లేదు, దేవుని వాక్యం పట్ల శ్రద్ధ లేదు అని అంటే, అది గొప్ప నష్టం నీకు. అది అనేక ఆశీర్వాదాలకి, దైవ చిత్తాన్ని నెరవేర్చకుండా ఆగిపోవడానికి అదే కారణం, లోపం. అంచేత దేవుని వాక్యాన్ని దివారాత్రులు కూడా చదవాలి, ధ్యానించాలి. అప్పుడు నువ్వు దేవుని సంగతులు తెలుసుకుంటావు, నువ్వు చక్కగా ప్రవర్తిస్తావు, నీ మార్గాన్ని బ్రతుకు వర్ధిల్ల చేసుకుంటావు. అది కాకుండా మరి ఏ రకంగానూ భూమి మీద నీ బ్రతుకు వర్ధిల్లదు. వర్ధిల్లాలని కోరుకుంటే, వర్ధిల్లాలని ఎంతమంది కోరుకుంటున్నారు అన్నాం అనుకోండి, నాకు తెలుసు కదా, 2 చేతులు ఎత్తుతారు, ఒక్క చెయ్యి కాదు 2 ఎత్తుతారు. స్తోత్రం. వర్ధిల్లాలని నువ్వు 2 చేతులు ఎత్తినా, మీరు వర్ధిల్లాలని నేను గట్టిగా అరిచినా జరిగే పని ఏం కాదు. ఆ మధ్య మీరు చూశారు కదా, ఈ మధ్య పట్టణాల్లో, పల్లెల్లో ఏమండి, రాజకీయంగా తిరిగేవారు వెనకాల
కొంతమంది ఉంటారు, వాళ్ళు వెనకాలండి వాళ్ళని ఏమంటారు, మీరు వర్ధిల్లాలి వర్ధిల్లాలి అని అంటారు. ఎందుకని? ఉదయం నుండి సాయంకాలం వరకు వీరి భారం అంతా వారు మోస్తున్నారు కనుక. మీకు అర్థమైంది కదా? స్తోత్రం. ఆ తర్వాత చూడండి, వీళ్ళ కేకలకి వీళ్ళ అరుపులకి ఆయనకు ఉద్రేకం ఎక్కువైపోయి ఉన్నాయి జాలక లేనిపోని అన్నీ తెచ్చిపెట్టుకుని వర్ధిల్లడం కాదు కదా, ఉన్నవి ఊడుగొట్టుకోవడం అవుతుంది. నిజమే కదా? మీ వెనకాల ఎవరో చుట్టూ ఉండి అరిస్తే మీరు వర్ధిల్లరు. స్తోత్రం. ఎవరో ఏదో చేస్తే వర్ధిల్లరు. నీ జీవితం వర్ధిల్లాలి అని అంటే నీవు దేవుని వాక్యాన్ని తెలుసుకుని దివారాత్రుల్లో ధ్యానించి అందులో రాయబడిన వాటి ప్రకారంగా చేస్తే అప్పుడు నీవు చక్కగా ప్రవర్తిస్తావు. కాని పనులు ఏం చెయ్యవు. వాక్యం విడిచిపెట్టి ప్రవర్తిస్తే తమను తామే పొడుచుకు చేస్తున్నారు. హలో, అలాంటి రాత మీకు రాకుండా ఉండాలని అనుకుంటే వాక్యం వింటున్న వాళ్ళు ఎవరైనా కానీ, నాకు అలాంటి రాత రాకూడదని అనుకుంటే, మీ జీవితం వర్ధిల్లాలి, తరువాత మీ సంతతి వర్ధిల్లాలి అని కోరుకుంటే దేవుడు మాట ప్రకారంగా చెయ్యండి. అప్పుడు మీరు గట్టిగా చెప్పండి. ఎంత గట్టిగా చెప్పావమ్మ నువ్వు? చెప్ప గట్టిగా. స్తోత్రం. అసలు గట్టిగా మాట్లాడాలంటే మీకున్నట్టే వరం ఎవరికి ఉంటుందండి? మేము ట్రైన్లో చూసాము నిన్న ఒక అక్కని, ఎక్కి కూర్చున్నారండి ఆ సిస్టర్ గారు. చూసుకోండి మరి, తీశారు హ్యాండ్ బ్యాగ్లోంచి ఫోను. మామూలుగా లేదు ఇంక మాకు, ఇలా ఉంటారు అని అనుకోలేదు. తీసిన ఫోను ఈమెకెవరో చేయట్లేదు, కొడుతుంది చెవికాడు పెట్టుకుని ఎవరికో. ట్రైన్ ఇక్కడ ఆగిందిలే, ఏదో ఖరాబ్ అయిందంట, మరమ్మతు వచ్చిందంట అంటుంది. మీరు తిన్నారా, వండుకున్నారా, ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, అక్కడ ఏంటి పరిస్థితి, ఇక్కడేంటి పరిస్థితి? అయ్యే బాబురే. పోనీ వీళ్ళున్నారు వాళ్ళున్నారని ఏమైనా ఆలోచన ఉందా? ఇంతమందిలో ఉన్నామని ఆలోచన ఉందా? స్తోత్రం. పక్కన కూర్చున్నారు మా దగ్గర ముసలమ్మ గారు. ట్రైన్లో ఉంటేనే ఈవిడ ఇలా ఉంది, ఈవిడ ఊళ్ళో ఉంటే ఎలా ఉన్నో. ఆవిడ ఊళ్ళో మనం లేనందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు బాగా చెప్తున్నా, మళ్ళా వినండి. నీ వర్ధిల్లాలి అని అంటే ఏం చేయాలి? ఇప్పుడు చూపించండి అందరూ. ఏం చేయాలి? ఏం చేయాలి? ఇదిగో బాగినండి, మన మధ్యలో దేవుడు ఉంటాడు. ఇంకెవరు ఉంటారు? సాతాను గారు కూడా ఉంటాడా? ఉంటాడా? ఎక్కడుంటాడు సాతాను గారు తెలుసా? ఎవరైతే సాతాను గారు వెనకాల ఉంటాడు, ఎవరైతే వాక్యం విని గ్రహించట్లేదో వాళ్ళ హృదయంలో నుండి దాన్ని ఎత్తుకుపోవడానికి ఆడు వస్తాడు. నీతో చెప్పడానికి, నీకు భయము, భక్తి, బుద్ధి, ఆశీర్వాదం కలిగే సంగతులు చెప్పడానికి పరిశుద్ధాత్ముడు. నీ విని గ్రహించట్లేదనుకో అక్కయ్య, విని గ్రహించట్లేదనుకో, వెంటనే వాడు ఏం చేస్తాడు తెలుసా? విన్నదాన్ని ఎత్తుకుపోతూ ఉంటాడు. అందుకే నీ జీవితం ఎప్పుడు చూడండి, ఎంతకాలం చూడండి, ఏముండదు, ఏం తెలియదు, ఏం తెలుసుకున్నవారు కాదు. ప్రైజ్ ది లార్డ్. 2 చేతులు తెచ్చారా? ఒకటే కానీ మర్చిపోయి వచ్చారు. నాకు కంగారుని ఒకటిగానే తెచ్చారా? చూడండి,
రెండో మాట 92 కీర్తన 13వ వచనం. తీసిన వాళ్ళు చదవండి. త్వరగా హుషారుగా ఉండాలి. ముగిస్తానిక. వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుతారు. ఎవరు? దేవుని మందిరములో నాటబడిన వారు. ఇలా చూడాలి. ఎవరు? మాట్లాడొచ్చు కదా మీరు కూడా నోరిప్పి. దానికైనా ఖర్చు అవుతుందా? అదండి సంగతి. గుర్తెట్టుకోండి మరి, జాగ్రత్త. నాటబడకుండా నాటకాలు ఆడితే అది సంగతి. స్తోత్రం చెప్పండి. మందిరములో నాటబడాలి అంటే అంటే పరిశుద్ధుల సహవాసములో, దేవుని ఉన్నతమైన ఉపదేశాలలో నీవు స్థిరపరచబడాలి. స్థిరపరచబడాలి. దేవునిలో మందిరములో నాటబడడం అంటే దేవుని అందలి విశ్వాసములో స్థిరపరచబడాలి. అలా స్థిరపరచబడితే ఆ అనుభవం నీలో ఉంటే ఖచ్చితంగా వర్ధిల్లుతావు. అది లేకపోతే కొంతమంది చూడండి, ఒకసారి ఎక్కడ ఉంటారు, ఆదివారం ఎక్కడ ఉంటారు, సోమవారం ఉండకూడని చోట ఉంటారు. ఒక్కోసారి దేవుని మందిరంలోకి వస్తారు, ఒక్కోసారి వర్ధిల్లుతారండి. అలాంటి వారి జీవితాలు చూడండి. నేను పేర్లు చెప్పను, నాకు కొన్ని ఐడియా ఉంది, నాకు తెలుసు. నేను చాలా మందిని చూశాను. వాళ్ళ జీవితాలు ఏమాత్రము వృద్ధిలోకి రాలేదు. నువ్వు దేవుని మందిరములో నాటబడాలి. మందిరములో మేలు ఉంది, మేలున్న చోటే నాటబడ. దేవుని మార్గాలలోనే మేలుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే మన జీవితంలో మేలు ఉంది. గనుక దేవుని మందిరాన్ని ఆయన సన్నిధిలోనే నాటబడాలి. నాటబడాలి, స్థిరపరచబడాలి. ఇంకా అటు ఇటు చూడకూడదు, లోకములో వెళ్ళకూడదు. నీ ఏరు ఆయనలోనే పాతుకొని పోవాలి. ఏరు పారిన అనుభవంలో ఉండాలి. ఆమేన్. ఇంకా కొంతమందికి అది ఉండదు, తిరుగుతూ ఉంటారు. అస్థిరులు, అస్థిరత్వం, అటు ఇటు, ఇక్కడ అక్కడ, అది ఇది కుదరదండి. అలా కాదు. అలా ఉంటే నీవు వర్ధిల్లవు. దేవుని మందిరములో నాటబడాలి. అప్పుడు నీవు వర్ధిల్లుతావు. అది లేనప్పుడు వర్ధిల్లలేవు. కొంతమంది జీవితాల్లో వయసు పెరుగుతున్నా ఆత్మీయతలో సరైనటువంటి అవగాహన లేనివారుగా, జ్ఞానం లేనివారుగా ప్రవర్తించడానికి కారణాలు ఇవే. మందిరములో నాటబడితే నీ వర్ధిల్లుతావు. ఫైనలీ సామెతల గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనము. త్వరగా తీసుకోవాలి, త్వరగా. సామెతల గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనము. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును. చెప్పండి గట్టిగా. సిస్టర్స్ కూడా చెప్పండి, చేతులు పైకెత్తి. వెనకనున్న బ్రదర్స్, యవనస్తులు చెప్పండి. ఈ మూడో మాట ఏంటంట? ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేస్తాడు. యథార్థవంతులను ఆయన వర్ధిల్ల చేస్తాడు. మళ్ళా చెప్తున్నాను, ఇలా చూడండి బ్రదర్. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేస్తాడు. యథార్థవంతులను ఆయన వర్ధిల్ల చేస్తాడండి. నీ వర్ధిల్లాలి అని అంటే ఈ అనుభవాలు ఖచ్చితంగా మీలో ఉండి తీరాలి. ఓకే?
ఏది? దేవుని వాక్యాన్ని చెప్పండి, దివారాత్రులు ధ్యానించడం, దేవుడు రాసిన సంగతులు, చెప్పిన సంగతులు బాగా తెలుసుకుని అలాగా ప్రవర్తించినప్పుడు నీవు నీ జీవితం ఖచ్చితంగా వర్ధిల్లుతుంది. 2, దేవుని మార్గాలలో, దేవుని సన్నిధిలో, దేవుని ఉన్నత ఉపదేశాలలో స్థిరపరచబడిన అనుభవం రావాలి. అస్థిరత్వం ఉండకూడదు, నాటబడదు. నీ వర్ధిల్లుతావు, అంతకంతకే వర్ధిల్లుతావు. 3, యథార్థత. నీ హృదయంలో యథార్థత, నీ ప్రవర్తనలో యథార్థత, నీ మాటల్లో యథార్థత. బ్రదర్, ఆలోచన చేయండి, మాటలు వింటున్న మీరు. ఆయన యథార్థవంతుల్ని వర్ధిల్ల చేస్తాడు. బ్రదర్, ఎంత వాస్తవం దేవుని సత్యవాక్యము. నీ జీవితం వర్ధిల్లడం లేదంటే కారణం ఇవి లేకపోవాలి. ఇవి లేని కారణమై ఉండాలి. ఆత్మీయతలో వర్ధిల్లుతుందా నీ జీవితం, నీ బ్రతుకు? వర్ధిల్లుతున్నావా? ఏదో తిన్నాను, ఉన్నాను, బ్రతుకుతున్నాను అని అనుకుంటే కాదు. ఆలోచించండి, రోషము రావాలి. నా ప్రియులారా, యథార్థవంతులను ఆయన వర్ధిల్ల చేస్తాడు. అంతేకాదు, కొన్ని మాటలు ఉన్నాయి, మీరు సామెతల్లో చదువుకోండి, బైబిల్ తీసి. హలో బ్రదర్, సామెతల్లో చదువుకోండి, చాలా విషయాలు ఉంటాయి యథార్థవంతులను గూర్చి. యథార్థంగా ప్రవర్తించేవాడు రక్షించబడతాడని ఉంది. సామెతలు 16లో ఉంటుంది. యథార్థంగా నువ్వు ప్రవర్తించితే రక్షించబడతావు. బాప్తిసం పొందావు, దేవుని బిడ్డగా జీవిస్తున్నావు, నీ జీవితంలో యథార్థత లేదనుకో, రక్షించబడవు. యథార్థంగా ప్రవర్తించాలి. అన్ని విషయాల్లో, అన్ని స్థలాలలో యథార్థంగా ప్రవర్తించాలి. ఇంకా చెప్తున్నా కొన్ని మాటలు, రిఫరెన్స్ చెప్పట్లేదు. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. ఇంకో మాట చెప్తున్నాను, యథార్థవంతుల వంశపు వారు దీవించబడతారు. నువ్వు యథార్థంగా ప్రవర్తించితే నీ వంశము దేవుడు చేత దీవించబడతారు. నీలో నుంచి పిల్లలు దేవుడు దీవిస్తాడు, నువ్వు యథార్థంగా ప్రవర్తించినప్పుడు. ఎన్నో విషయాలు ఉన్నాయండి, ఎన్నో శ్రేష్టమైన సంగతులు, ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈ వాక్యమును లో నుండే వస్తాయి అవన్నీ. ఇంకా చెప్పాలంటే యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడు. దావీదుని గురించి చెప్పొచ్చు ఓ మంచి చక్కటి విషయం ఏనండి. 1 రాజుల 15వ అధ్యాయంలో 3వ వచనము అట్లా అక్కడే దొరికేస్తా చూడండి. 3, 4 అక్కడ దావీదు ఇత్తేయుడైన ఉరియా సంగతి యందు తప్ప తన జీవిత కాలమంతా దేవుని దృష్టిలో యథార్థంగా ప్రవర్తించాడు. చాలు. ఒకసారి తన జీవితంలో చాలా ఘోరం చేశాడు, తప్పుడు అడిగేశాడు, మా ఆయన మచ్చ అయింది దావీదు. అన్నీ మంచి విషయాలే, కానీ ఇదే దావీదుని గురించి చెప్పుకుంటాం. తన సైనికుడి భార్యని చూసి మోహించి తన ఇంటికి రప్పించుకొని ఆమెతో పాపం చేశాడు. తన భార్య కాదు అది, తన ఇంటికి రప్పించుకొని చేర్చుకున్నాడు. ఆమెను బట్టి తన భర్త ఉరియా సైనికుడు, తన సైన్యంలో సైనికుడు, నమ్మకస్తుడు. ఎంత అంటే వెళ్ళి నీ ఇంటికి వెళ్ళు విశ్రాంతి తీసుకో అంటే కూడా నా ఏలినవాడి సైన్యం పాళెములో యుద్ధం చేస్తూ ఉంటే నీ సేవకుడు నేను తినుటకు త్రాగుటకు భార్యతో ఉండడానికి ఇది సమయమా అంటే ఆ రాత్రి అక్కడే నిలిచిపోయాడు. అంత నమ్మకస్తుడు. అయితే దావీదు అక్కడ దుర్మార్గంగా ప్రవర్తించాడు. ఇతడు
ఇతన్ని చంపేయమని, యుద్ధం మోపుగా జరుగుతున్న చోట ముందు పెట్టి చంపేయమని ఉత్తరం రాసి ఇతని చేతిలో పెట్టి యోవాబుకి ఇమ్మన్నాడు. యోవాబుకి ఇస్తే అలా ఉంది. రాజు చెప్పినట్టుగా ఉరియాని చంపించేశారు. బాగినండి నా ప్రియులారా, ఉరియా సంగతి అందు తప్ప మనిషి జీవితంలో ఏవో కొన్ని పొరపాట్లు తెలుసో తెలియకో చేస్తే దేవుని వాక్యం తెలుసుకున్న తర్వాత బుద్ధి తెచ్చుకొని బ్రతుకును సరిచేసుకోగలిగితే దావీదుకు చూపిన కృప నీకు దేవుడు చూపిస్తాడు. చెప్పండి, చెప్పండి, గట్టిగా చెప్పండి, మరలా చెప్పండి. సో నా దేవుని బిడ్డలారా, ఆఖరిగా మీరు సామెతలు 23:19 చదవాలని నేను కోరుకుంటున్నాను. ఆ మాటలు చెప్పి సరిగ్గా కూర్చోండి ముందర. నా కుమారుడా, నీవు విని జ్ఞానము తెచ్చుకునుము. అందరూ చదువుకోవాలి, ఎవ్వరూ మిస్ అవ్వకూడదు. బైబిల్ 2 చేతుల్లో పట్టుకుని అందరూ చదువుకోండి. ఓకే, చదువు నాన్న. నా కుమారుడా, నీవు విని జ్ఞానము తెచ్చుకునుము. నీ హృదయమును యథార్థమైన త్రోవల యందు చక్కగా నడిపించుకునుము. ఏం చేయాలి చెప్పండి? చదువయ్యా, మళ్ళా ఏం చేయాలంటే, నా కుమారుడా నీవు విని, నా కుమారుడా నీ విని జ్ఞానము తెచ్చుకునుము. ఏం తెచ్చుకోవాలి? హలో, అందరూ వినండి. ఏం చేయాలిక? నా కుమారుడా నీవు విని. విన్నావు కదా బాబు, విన్నావా? ఎంతమంది రోజు మీ చెయ్యి ఎత్తుతారు? నేను విన్నానండి రోజు వాక్యం అని ఎంతమంది చెయ్యి ఎత్తుతారు? ఎత్తండి, పర్లేదు. ఇంటే ఇంచుమించు గంట సుమారు చెప్పినాను. ఎంతమంది విన్నారు? విన్నారా? చెయ్యి దించకండి, ఎత్తండి. ఏమైంది అప్పుడే? విన్నారా? ఏరా నువ్వు ఎత్తలేదు, వినలేదా? న్యాయవంతుడు, నువ్వు వినలేదు కనుక ఎత్తలేదు. పోన్లు అదైనా ఉంది, అందుకు సంతోషం. ఇంటే ఎత్తండి, విన్న వాళ్ళు అందరూ ఎత్తండి, దించొద్దు. ఎత్తండి అబ్బాయి. విన్నారా? ఇప్పుడు చదువు నాయన, మళ్ళా చదువు. దించొద్దు, మీరు పెట్టండి అలా పైకి. నా కుమారుడా నీవు విని జ్ఞానము తెచ్చుకునుము. జ్ఞానము తెచ్చుకో. ఏం తెచ్చుకోలేక అంటే దించొద్దు, ఉంచండి అలా చేతిలో. అంటే జీవితం వర్ధిల్లకపోవడానికి కారణాలు నీలో ఏమున్నాయో, ఎందుకు వర్ధిల్లడం లేదో గుర్తించు, గ్రహించు. పిల్లల జీవితాలు ఎందుకు శాపంగా మారుతున్నాయి? రాబోయే కాలంలో పిల్లల పరిస్థితి ఏంటి? నువ్వు బ్రతుకుతున్నావని ఏదో సంబరపడిపోతున్నావే తప్ప నీ బ్రతుకును గురించి ఒక ఆలోచన ఉందా? నీ పిల్లల గురించి ఒక అవగాహన ఉందా? మంచి ఆలోచన ఉందా? ఎత్తండి, చేతులు అలాగే ఉంచండి. నీ విని జ్ఞానం తెచ్చుకొని నీ హృదయమును యథార్థమైన త్రోవలయందు చక్కగా నడిపించుకునుము. ఇక చక్కగా నడిపించుకో. నీ హృదయమును విని జ్ఞానం తెచ్చుకొని యథార్థంగా ఆయన త్రోవల్లో చక్కగా నడిపించుకో. నా దేవుడి వాక్యం విని మీలో ఎంతమంది అయితే జ్ఞానం తెచ్చుకుంటారో నా ప్రభువు మిమ్మలను వర్ధిల్ల చేదురుగాక. ఆమేన్, ఆమేన్. నీ వాక్యం విని నీ జ్ఞానం తెచ్చుకున్నట్లయితే ఇకపై నా ప్రభువు యేసు మీ జీవితాలను వర్ధిల్ల చేస్తారు. ఆత్మలో వర్ధిల్లి, అన్ని విషయాలలోనూ వర్ధిల్లి, అప్పుడు మీరు సౌఖ్యముగా ఉండగలుగుతారు. హల్లెలూయా. ఎలా ఉంటారు? సౌఖ్యముగా ఉండగలుగుతారు. ఇప్పుడు ఎలా ఉన్నారు? చాలా మందిని అడిగితే సమస్యలతో సతమతమవుతున్నాం. ఎలా ఉన్నారు? ఎలా ఉన్నావేంటి? సావలేక బతుకుతున్నాం. ఎలా ఉన్నారు? శాపగ్రస్తంగా ఉన్నాం, నెమ్మది లేకుండా ఉన్నాం. నా ప్రియులారా, నా ప్రభు ఈరోజు నువ్వు దేవుని వాక్యాన్ని విని నువ్వు జ్ఞానం తెచ్చుకుని నీ హృదయాన్ని యథార్థమైనంగా ప్రభుత్వాల్లో నడిపించుకో.
అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆత్మలోను అన్ని విషయాలలోనూ మిమ్మల్ని వర్ధిల్ల చేస్తాడు. నా ప్రభు అట్టి కృప ఈ వాక్యమైన మీకు అందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. కళ్ళు మూయండి.